పక్కా ఈ వీడియోనైతే సేవ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ ది కాంట్రాక్ట్ సిమ్ అనమాట. ఎవరైతే కాంట్రాక్ట్ సిమ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఏ సిమ్ తీసుకోవాలి ఏంటి అని ఒక డైలమాలో ఉండుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ వీసా అప్లికేషన్కి మీరు అప్లై చేసి వీసా ఇంటర్వ్యూకి మీరు ఎప్పుడైతే మీరు వెళ్తారో అక్కడైతే మీకు ఆల్రెడీ ఇస్తారనమాట. చాలామంది ఎట్లా అంటే ప్రీమియం తీసుకుంటే వాళ్ళకి సిమ్ ఇస్తారు, జస్ట్ నార్మల్గా వెళ్ళిరంటే సిమ్ ఇవ్వరు. సో ఎవరైతే ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ అందరూ ప్రీమియం తీసుకోవాలని. ప్రీమియం తీసుకుంటే ఏంటంటే నీ అప్డేట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా వస్తాయి. లైక్ నీ పాస్పోర్ట్ ఎక్కడి దాకా రీచ్ అయింది, ఎన్ని డేస్లో నీకు పాస్పోర్ట్ నీకు రిటర్న్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. చాలామంది అయితే అవసరం లేదు, ఎందుకంటే ప్రీమియం ఉన్న వాళ్ళకి సేమ్ డేకి పాస్పోర్ట్ మనకు రీచ్ అవుతుంది. నార్మల్గా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా వస్తుందన్నమాట. నథింగ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి చాలామంది ఎందుకు తీసుకుంటారంటే జస్ట్ వాళ్ళకి సిమ్ కోసం అని తీసుకుంటారు. లిబారా సిమ్ అనేది నాకైతే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లిబారా సిమ్ తోటి ఇక్కడికి వచ్చిన కొన్ని డేస్కి నేను రీఛార్జ్ చేసుకున్నా, డేటా యూజ్ చేస్తూ ఉంటే సడన్గా డేటా అయిపోవడం, ఇట్లాంటి చాలా గ్లిచ్ అయితే చాలా ఫేస్ చేసేదాన్ని నేను. సో నేను ఉంటున్న సరౌండింగ్స్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ సిమ్ అనేది వర్క్ చేయట్లేదు. సో నేను ఏం చేసిన అంటే లైక్ ఇక్కడ చాలా కాంట్రాక్ట్ సిమ్స్ కోసం అని చెప్పి పర్టికులర్గా కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి. లైక్ నేను 3 విన్నా, స్కై విన్నా అండ్ వడాఫోన్ కూడా ఉంటుంది యూకేలో. నిజంగా ఎంత ఫాస్టెస్ట్ నెట్వర్క్ అంటే లిటరల్లీ ప్రెసెంట్లీ ఇప్పుడు నేనైతే వడాఫోన్కి స్విచ్ అయ్యాను అనమాట. బాగుంటుంది. నేను కాంట్రాక్ట్ 1 year తీసుకున్నా. నాకు ఎవ్రీ మంత్ 13th 14th బిల్ అయితే కట్ అయిపోతుంది. యాక్చువల్లీ వచ్చేసి నాకు 25 pounds పడుతుంది అనమాట విత్ 25 GB. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఎవరైనా కూడా కాంట్రాక్ట్లో తీసుకోవాలనుకుంటే పర్టికులర్గా తీసుకోండి. 3 అనే కాంట్రాక్ట్ కంపెనీ నుంచి అయితే నాకు చాలా నెగటివ్ చెప్పారనమాట. చాలా వాళ్ళు ఇబ్బంది పడతారు, క్యాన్సిల్ చేసుకోలేము మధ్యలో కాంట్రాక్ట్ అయ్యి అని చెప్పేసి. బట్ వడాఫోన్ వాళ్ళతో అయితే అట్లా ఏం లేదు. నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకున్నా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ సిమ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట. నీ సివిల్ స్కోర్ అయితే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, స్టేబుల్గా ఉంటుంది. ఓన్లీ ద థింగ్ ఈస్ యూ నీడ్ టు బీ అవాయిడెడ్ ఆర్ ద నెగ్లెక్ట్ చేయకండి. పేమెంట్ ఎవ్రీ మంత్ డిడక్ట్ అయ్యేలా చూసుకోండి, ఆటో డెబిట్ అవుతుంది. సో ఇట్లాంటి వల్ల ఉండడం వల్ల ఏంటంటే సివిల్ స్కోర్ అనేది అక్యురేట్గా మెయింటైన్ అవుతుంది. లేదంటే సివిల్ స్కోర్ అంతా పడిపోయిందంటే ఇక్కడ లోన్స్కి కానీ లేకపోతే ఏదైనా ఈఎంఐలోనే ఏమైనా ఫోన్స్ ఏమైనా గ్యాడ్జెట్స్ తీసుకోవాలన్నా కూడా అది నువ్వు ఎలిజిబుల్ కాలేవు. సో అది తర్వాత నీకు ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ఎన్నో మరో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.